రైతులకు ఒక క్వెషన్ ఉంటుంది. మరి ఇక్కడ అన్ని పంటలు పండిస్తున్నామే, మరి అవకాడోకి ఖచ్చితంగా ఎందుకు సాయిల్ అనాలిసిస్ చేయాలా? ఖచ్చితంగా దీంతో మనకేమి ఉపయోగం? సో, సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు మనకు దాంట్లో కంపోజిషన్ ఎస్పెషల్లీ అంటే శాండ్ సిల్ట్ క్లే రేషియోస్ వల్ల మనకి వాటర్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇచ్చినప్పుడు ఎంత దూరంలో డ్రిప్పర్ స్పేస్ ఇవ్వాలి, ఇలాంటి ఫ్లో ఉండాలి. ప్లస్ రూట్ స్టాక్ సెలెక్షన్ అప్పుడు ఎలాంటి రూట్ స్టాక్ ఉండాలి, ఎందుకంటే దీంట్లో మనకి సున్న భూములు అయితే డిఫరెంట్గా రూట్ స్టాక్స్ ఉంటాయి, క్లే సాయిల్స్ అయితే డిఫరెంట్ మనకి రూట్ స్టాక్స్ ఉంటాయి, ఇసుక నెలలో ఉంటే డిఫరెంట్ రూట్ స్టాక్స్ వాడుతూ ఉంటాము. అండ్ సున్నపు భూములకి సపరేటు, ప్లస్ ఉప్పు శాతం ఎక్కువ ఉన్న ఇలాంటి కండిషన్స్కి డిఫరెంట్ రూట్ స్టాక్స్ వాడటం వల్ల ఖచ్చితంగా మనము ప్రెసిషన్తో గ్రో చేయడానికి మన సాయిల్ అనాలిసిస్ ఇస్ మ్యాండేటరీ. ప్లస్ ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలో కూడా సాయిల్ అనాలిసిస్ వల్ల మనకు ముందే ఒక రఫ్ ఎస్టిమేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా సాయిల్ అనాలిసిస్ మ్యాండేటరీ. సాయిల్ హెల్త్ చూసుకుంటూ వాటర్ రిక్వైర్మెంటు, వెరైటల్ సెలెక్షన్ రూట్ స్టాక్లో అండ్ ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా మనకు ప్లాన్ చేసుకోవడానికి సాయిల్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది.